నమస్తే. మీకందరికీ తెలుసు, ప్రతి 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. సో వీటి మీద మనము చర్చించడానికి తెలంగాణలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పిలిచి వీటి వాదన అభిప్రాయాలు ఏంటో మనం తెలుసుకుందాము. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు? నేను కూడా బాగున్నాను. ఎలా ఉంది సాఫ్ట్వేర్ జాబ్? సాఫ్ట్వేర్ జాబ్ ప్రజెంట్ బాగానే ఉంది. వచ్చింది కాబట్టి కొద్దిగా అటు ఇటు అంటున్నారు కాబట్టి మనము స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్. ఓకే అండి. రేపు మీకు తెలుసు కదా, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే 11th, 14th, 17th తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎలక్షన్స్ కోసము. ఒక నాయకుడు ఉంటేనే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుందని మనందరికీ తెలుసు. మనము అందరము ఒక మంచి నాయకుడు ఎన్నుకొని గ్రామ అభివృద్ధి కోసము అందరూ సహకరించాలి. ఇది ఇంత ఖర్చు ఇవన్నీ పెట్టుకోకుండా డైరెక్ట్ ఏకగ్రీవం చేసేయచ్చు కదండి. ఇది ఆప్షన్ ఉంది కదా, మరి ఏకగ్రీవం చేస్తే ఎలా ఉంటుంది అంటారు మీరు? ఏకగ్రీవం చేయడం మంచిదే, కాకపోతే మనం ఎన్నుకున్న నాయకుడు మంచివాడా కాదనేసి మనకు ముందు తెలియదు. అంటే ముందు నుంచి పరిచయం ఉన్న వ్యక్తి మనతో తిరిగిన వ్యక్తి అయితే అతను ఎలాంటి వాడని తెలుస్తుంది. కొందరు ఏంటంటే అప్పటి వరకు వచ్చేసి నేను చేస్తాననేసి ప్రలోభాలు పెట్టేసి నన్ను ఏకగ్రీవం చేయండి, నేను ఇంత అమౌంట్ ఇస్తాను, సో చేయండి అంటారు. తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక చేయకపోతే తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. అంటే గ్రామ అభివృద్ధి వెనుకబడుతుంది. దానివల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఉంటుంది, భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మీద ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మీన్స్ డెవలప్మెంట్ అలా ఆగిపోతే మనము తరతరాలకు మనకు ఎలా అయితే సంపదని కొద్దిగా మిగిల్చి పిల్లలకు భవిష్యత్తు కోసం ఇస్తున్నామో అలాంటి అభివృద్ధి కూడా పిల్లలకు అంటే దేశానికి అంటే గ్రామానికి ఇస్తే బెటరు. ఓకే. ఇంకోటి ఈ మధ్య ఎక్కడో విన్నానండి, ఒక గ్రామంలో ఎవరు నిల్చోవాలనేది వేలంపాట వేశారు అని చెప్పారు. ఒకవేళ ఇన్ కేస్ అలా వేలంపాట వేస్తే అది ఎలా ఉంటుంది అంటారు మీరు? వేలంపాట వేయడం మంచిదైతే కాదు. ఎందుకంటే డబ్బున్నవాడు వేలంపాట అప్పటి వరకు వేసేసి ఇచ్చేసి వెళ్తాడు. ఇప్పుడు మంచి నాయకుడిని మనము కోల్పోవచ్చు. ఎవరైనా నాయకుడు నేను ముందుకొచ్చి నేను ఇది చేయగలను అది చేయగలను చేసే వ్యక్తిని మనం కోల్పోతాము. భవిష్యత్తులో అయినా వేలంపాట సపోజ్ 50 lakhs వేలంపాట జరిగింది గ్రామంలో. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ 61 crore వరకు వెళ్తుంది. మామూలు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భవిష్యత్తులో ఎలక్షన్లో నిలబడడానికి వాళ్ళకు అవకాశం రాకపోవచ్చు. డబ్బున్న వాడిదే రాజ్యమైనప్పుడు తర్వాత జనాలను ప్రలోభాలు పెట్టేసి ఏ విధంగా చేస్తాడో తెలియదు. ముందు జాగ్రత్తగా ఏంటంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకపోవడమే నా మంచిది. ఓకే. ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాము, ప్రతి రాజకీయ నాయకుడు నేను గెలిస్తే ప్రతి ఆడపిల్లకి 1,00,000 రూపాయలు ఇస్తాను, 1 కోటి రూపాయలు ఇస్తాను ఇలా చెప్తున్నారు. సో ఇలాంటి రకరకాల మేనిఫెస్టోలు కొత్తవన్నీ తీస్తున్నారు. సో మేనిఫెస్టో తెచ్చిన తర్వాత చాలామంది వాటిని చేయట్లేదు, అప్లై చేయట్లేదు. సో ఇలా మేనిఫెస్టో తెచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు అది చేయాలంటే వాటిని ఏం చేస్తే బాగుంటుందంటారు మీరు? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ప్రజెంట్గా ఎవరైతే అంటే జనాల దగ్గరకు వస్తారు, జనాలకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళు ఆశ చూపుతారు. ఆశ చూపిన తర్వాత కనపడకపోవచ్చు. సో బాండ్ పేపర్స్ మీద ప్రజెంట్ బాండ్ పేపర్స్ మీద కూడా రాసిస్తున్నారు. కాకపోతే ఆ పర్సన్ చేయగలరా చేయలేదా, సపోజ్ అది అమలు అవుతుందా లేదా, అధికారుల రాష్ట్ర పార్టీ దగ్గరికి వెళ్ళేసి పార్టీ దగ్గరికైనా ఎక్కడికి వెళ్ళేసి అది సాధ్యమవుతుందా లేదనేసి అన్ని రకాలుగా అనాలిసిస్ చేసేసి గ్రామ ప్రజలందరూ ఒక దగ్గరకు వచ్చేసి మాట్లాడుకొని ఎవరైతే మనకు చేస్తారో చేయరో అనేసి అనాలిసిస్ చేసి ఎవరికి ఓటు వేద్దామనేసి నిర్ణయం తీసుకుంటే బెటరు. ఎవరైతే డబ్బులు పంచుతున్నారు అవి పంచుతున్నారు బిర్యానీ ఇస్తున్నారు అనేది ప్రజెంట్ ఉంటుంది. మనం ఏంటంటే ప్రజెంట్ ఇలాంటివి అలవాటు చేస్తే భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది. మనము అందరం ఏంటంటే డెవలప్మెంట్ అవుతలేవు అంటే మొత్తం మన చేతిలోనే ఉంటుంది. మనం ప్రతి ఓటుని సద్వినియోగపరచుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని గ్రామాలలో డెవలప్మెంట్ అయితే రాష్ట్ర రాజకీయాలు కూడా మార్పు వస్తుంది. ఓకే. ఇంకా మనము చూస్తూ ఉంటే డెవలప్మెంట్ అనేది ఎప్పుడైనా సిటీలో కంపేర్ చేస్తే గ్రామాల్లో తక్కువే ఉంటుంది. సో ఇక్కడ గ్రామాల్లో లిటరసీ రేటు కూడా తక్కువ ఉంటుంది. చదువుకోవడానికి మనము సిటీకి వెళ్ళి అక్కడ చదివేసి అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటాము. సో ఇవన్నీ ఆలోచిస్తే గ్రామ పంచాయతీలో ఎలాంటి అభ్యర్థి నిలబెడితే అది కరెక్ట్ అంటారు, గ్రామాలు కూడా సిటీతో పోటీ పడేలా? యాక్చువల్ ఏంటంటే రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పేది స్టేజ్ మొత్తం గ్రామాల్లో మొదలవుతుంది. గ్రామాల్లో మంచి నాయకుడు ఎన్నుకుంటే
మొత్తం రాష్ట్రం మొత్తం మారిపోతుంది. మ్మ్. యాక్చువల్ ఏంటంటే గ్రామాల డెవలప్మెంట్ లేదు, సిటీలో మాత్రం ఉంటుంది అంటే దానికి మనం కూడా కారణమే. మ్మ్. డెవలప్మెంట్ మన సపోజ్ ఎలక్షన్స్ అప్పుడు ఎవరైతే డబ్బులు ఇస్తారో అది ఇస్తారో అని చెప్పేసి ఓటేపించుకుంటారో తర్వాత రారు. ఆ టైంలో డబ్బులు తీసుకుంటాము, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఓటేస్తాము. కాకపోతే మంచి నాయకుడు ఎన్నుకోము. మంచి నాయకుడు ఎన్నుకుంటే ప్రతి గ్రామంలో మంచి నాయకుడు అన్ని ఉన్నారనుకోండి, రాష్ట్ర రాజకీయాల అభివృద్ధి మంచి గ్రామంలో కూడా డెవలప్మెంట్ కోసము ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళతో కూడా వెళ్ళి మాట్లాడి అభివృద్ధి చేస్తారు. యాక్చువల్లీ అంటే పల్లెటూరు వాతావరణం బాగుంటుంది సిటీ కంటే. చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు పల్లెటూరుకి వద్దామని ఉన్నారు, లేకపోతే సిటీలో ఏంటంటే జాబ్స్ ఉన్నాయనేసి వచ్చారు. సిటీ వాతావరణం కంటే పల్లెటూరు వాతావరణం బాగుంటుంది. మీరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే బెటర్. ఇప్పుడు ఇంకొక విషయం అండి, మనం ఇప్పుడు ఎలక్షన్ల టైంలో ఈ డబ్బులు పంపిణీ ఇలాంటివి జరుగుతున్నాయి కదా, జనాలు కూడా మైండ్ సెట్ ఎలా ఉందంటే ఏ పార్టీ నాయకుడు ఎంత ఇస్తున్నాడు, అతను 1000 రూపాయలు ఇస్తాడా 2000 ఇస్తున్నాడా, ఇలా చూస్తున్నాడు. ఈ మైండ్ సెట్ తీసి ఎలా చేస్తే మీరు బాగుంటుంది అంటారు వీటి పైన? ఈ కాలంలో ఎలక్షన్స్ అంటే డబ్బులు పంచుతారు. డబ్బులు ఎలక్షన్స్ ఎవరైతే నిలబడతారో వాళ్ళు వెంబడి కొందరు పర్సన్స్ వచ్చేసి వాళ్ళు కొద్దిగా తీసుకోవడము, జనాలకు పంచుతామని చెప్పేసి రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. దానివల్ల గ్రామ అభివృద్ధి వెనుకబడుతుంది. వాళ్ళు ముందు చూపు లేదు. ప్రజెంట్గా డబ్బులు తీసుకుంటున్నారు, తర్వాత చేస్తారా లేదా తెలియట్లేదు. డబ్బులు తీసుకున్న వాడు వెళ్ళి ఈ సర్పంచ్ అయ్యాడు అనుకోండి, అతను ప్రశ్నిస్తే మీరు డబ్బులు తీసుకుని నిర్లక్షిస్తాడు. ఒకసారి ఆలోచించండి, డబ్బులు తీసుకోకుండా ఓటేసినప్పుడు మీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది ఎక్కడైనా. సో డబ్బులకు ఎలాంటి మందు బిర్యానీ రకరకాలుగా పంచుతున్నారు. వాటికి ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దు. మంచి నాయకుని ఎన్నుకోండి. గ్రామ ప్రజలందరూ ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుకుని ఎవరికేస్తే గ్రామం డెవలప్ అవుతుందో అలాంటి మార్పులు చేస్తే బెటరు. గ్రామంలో డెవలప్మెంట్ మారితే, జనాలు మారితే మొత్తం రాష్ట్రంలో రాజకీయాల్లో మొత్తం మార్పు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు జరిగే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్ 2 years రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మలుపు తిరిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా మీరు? ఎస్. ఇప్పుడు గ్రామంలో ఇప్పుడు ప్రతి ఓటు వల్ల ఎమ్మెల్యే ఎంపీ రకరకాలుగా పొజిషన్స్ ఉన్నాయి. వాళ్ళ వల్లనే వాళ్ళు గెలుస్తున్నారు, అసెంబ్లీలో కూర్చున్నారు, పార్లమెంట్లో కూర్చుంటున్నారు. సో గ్రామంలో మంచి ఒక నాయకుడిని ఎన్నుకొని తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్కరిని మంచి నాయకుడిని ఎన్నుకుంటే అభివృద్ధి ఎక్కడికి వెళ్తుంది? అభివృద్ధి మన చేతిలోనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా మనము లంచాలకు అలాంటి రకరకాల ప్రలోభాలకు లొంగిపోయి ఒక చెడు వ్యక్తిని, మీన్స్ ఎలాంటి డెవలప్మెంట్ చేయని వ్యక్తిని, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తిని, మనకు ఎలాంటి రెస్పెక్ట్ చేయని వ్యక్తిని ఎన్నుకున్నాం అనుకోండి, తర్వాత మనకు అదే అలవాటుకు వెళ్ళినప్పుడు ఫ్యూచర్కి మనం పిల్లలకు ఎలాంటిది నేర్పిస్తున్నాము, మనం ఇప్పుడు చేసేది నెక్స్ట్ జనరేషన్ కూడా అలా అలవాటు పడుతుంది. మనం ప్రజెంట్ స్టెప్ బై స్టెప్ మార్పులు చేర్పులు చేసుకుంటే భవిష్యత్తు కూడా మారిపోతుంది. నెంబర్ 1 కంట్రీగా మన ఇండియా వస్తుంది. ఇంకొకటి ఈ మధ్య మనం చూస్తూ ఉంటాము, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది ఎక్కువైపోయారు కదా. అలా ఎక్కువైపోవడం వల్ల ఈ ట్యాక్స్లు ఇవన్నీ పడుతున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మీద. సో రేపొద్దున ఈ రాజకీయ నాయకులు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా మీకు ఇలాంటి పథకం ఇస్తాము, అలాంటి పథకం ఇస్తాము అంటారు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరే కాబట్టి మీకు ఇవన్నీ మీరు అన్నిటి మీద మీకు ఐడియా ఉంటుంది. మీరు కూడా ఈ ట్యాక్స్ పైన మీకు కూడా ఎఫెక్ట్ అయితే పడే ఉంటుంది. సో మీరు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పైన స్పెసిఫిక్గా రాజకీయ నాయకులు ఏ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది అంటారు మీరు? మొదటగా వాళ్ళు అవి ఇస్తాము, ట్యాక్స్ తక్కువ చేస్తాము, అవి చేస్తాము, మీకు డబ్బులు ఇస్తాము అనేటి దాన్ని ఎవరైతే ఇస్తారంటారో వాళ్ళని పక్కన పెట్టడం మంచిది. అంటే ఒక మంచి నాయకుడిని కోల్పోతాము. మన భవిష్యత్తుని కూడా మన చేతిలో ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు, ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటుంది. మనము ఇలాంటి తప్పు చేయకపోతే ఎలా తలెత్తుకొని ఉండగలుగుతామో. సో మనము ఓటుకు కూడా డబ్బులు తీసుకోకుండా, ఎలాంటివి తీసుకోకుండా వేసినప్పుడు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆల్సో వాళ్ళు కూడా ఒక మంచి నాయకుడు ఎన్నుకోవడానికి కూడా వాళ్ళు కృషి చేస్తారు. ఓకే. ఇక మా ఫ్రెండ్ ఒక అతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడండి. అతని కష్టం ఏంటో నాకు తెలుసు. అతను ఆ సిటీలో ఆఫీస్కి వెళ్ళడము, రావడము, అతని లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మొత్తం ఎలా చేస్తే, ఎలా మాడిఫై చేస్తే
మొత్తం సమాజం బాగా అభివృద్ధి చెందుతుందో నాకు తెలిసి అంత ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, మీరు రాజకీయాల్లోకి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా ఫ్యూచర్లో? నాకు రాజకీయాల్లో ఎక్కువ అనుభవం లేదు. నేను ప్రజెంట్గా లెర్నర్, నేర్చుకుంటున్నాను రాజకీయాలు అంటే ఏంటి అనేసి. భవిష్యత్తులో వచ్చేద్దాం అనుకుంటున్నాను రాజకీయాలకి. మీన్స్ ప్రజెంట్ డెవలప్మెంట్ చూస్తే నాకు చాలా బాగలేదు. రోడ్లు సరిగా లేవు, వాటరు, విద్యుత్, సపోజ్ ప్రజెంట్ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. చాలామందికి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు, కాకపోతే వాళ్ళకు ఇప్పుడు ప్రజెంట్గా ఎలక్షన్స్లో అమౌంట్ లేనిది పని జరగదనేసి ఉంది. అమౌంట్ డబ్బు లేనిది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేమనేసి అందరు భావిస్తున్నారు. సో దానివల్ల ఎవరైతే డెవలప్మెంట్ చేయడం వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు, ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు కొద్ది ముందుకు వచ్చేసి కొద్ది ఆశ చూపించేసి వాళ్ళు ఎలక్షన్లో గెలిచి తర్వాత డెవలప్మెంట్ చేస్తలేరు. సో నాకైతే ఒక అవగాహన ఉంది, నేను చేయగల నమ్మకం ఉంది. ఎలాంటి మార్పులు చేర్పులు, సపోజ్ ఒక సమస్య ఉంది, దానికి ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీ సొల్యూషన్స్ తీసుకున్నాము. దాంట్లో ఏది బాగుందో అది తీసుకుంటే నేను అదే అందరు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు పాటించే బెటరు. మరొకటి ఏంటంటే గ్రామంలో ఎలక్షన్స్ అయిపోయాక, ఎలక్షన్స్ అప్పుడు ఒక్కొక్క పార్టీ డిఫరెంట్ పార్టీస్ ఉంటారు. ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ అదే గొడవని కంటిన్యూ చేయకుండా మీరు ఆ పార్టీ కానీ అందరు కూర్చొని గ్రామ అభివృద్ధి కోసము ఏవేవి సదుపాయాలు అవసరమో అందరూ కూర్చొని మాట్లాడుకొని అది అధికారుల దృష్టికి తీసుకెళ్తే డెవలప్మెంట్ అవుతుందని నా అభిప్రాయం. సపోజ్ ఇప్పుడు మీరు జస్ట్ అనుకుందాం, మీరు రాజకీయ నాయకులు అయ్యారనుకోండి, మీరు గెలిచారే అనుకోండి. సో మీరు ఏ విధంగా ఇప్పుడు ఉండే సొసైటీని ఏ విధంగా మీరు మార్పులు చేర్పులు చేస్తారు సొసైటీ బాగుపడడానికి? ఓకే, గుడ్ క్వశ్చన్. అండ్ ఈ రాజకీయాలకు రావాలంటే ప్రజెంట్గా ఏంటంటారంటే డబ్బు ఉంటే ఇమీడియట్గా 1 monthలో వచ్చేసి నోటిఫికేషన్ పడ్డది వచ్చి డెవలప్మెంట్ కోసం కాదు. మనము స్టార్టింగ్ నుంచి ఉండే బిహేవియర్, మనం ఎలా ఉంటున్నాము జనాలతో ఎలా ఉంటున్నాం అనేది కన్సిడర్ చేయాలి. అప్పుడే ఏంటంటే ఒక అభిప్రాయానికి వస్తాము. లేదంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి పని చేసి వెళ్ళేసి ఎలక్షన్లు నిలబడతారు, తర్వాత మనం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా దొరకదు. మన డెవలప్మెంట్ కోసం ఎవరిని అడగాలో కూడా తెలియదు. సో నేను రాజకీయాలకు వస్తే ప్రజెంట్గా ఏంటంటే నేను మేనిఫెస్టో తయారు చేస్తాను. మళ్ళీ జనాలకు ఏమేమి కావాలో అభివృద్ధి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాటిని కూడా మేనిఫెస్టోలో చేర్చి ఏవైతే సాధ్యమో వాటిని మాత్రమే నా మేనిఫెస్టోలో చేర్చేసి ఒక మంచి టీంని మోస్ట్లీ యూత్ని పార్టీలోకి, సపోజ్ యూత్ని కూడా పార్టీలోకి లేకపోతే నాతో పాటు తీసుకొని పెద్దవాళ్ళకు ఎవరైతే అనుభవం ఉందో, ఎవరికి పార్టీలో పనిచేసిన వాళ్ళ ఉంటారో వాళ్ళ అనుభవాలని వాళ్ళ అభిప్రాయాలని సేకరించి ఎలా అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళేసి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి నాకు తెలిసింది మిగతాలతో తెలిసి ఒక రాజకీయ నాయకుడిగా ఉండంటే నేను రాజకీయ నాయకుడు అనేసి నేను ఇట్లా హోదాగా ఉండను. నేను ఒక ప్రతి ఇంటిలో ఒక మనిషిలాగా ఉండేసి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని ఒక గ్రామంలో ఏంది, ఒక డిస్ట్రిక్ట్లో ఏంది, ఒక తాలూకా ప్రతి దాంట్లో ఎక్కడెక్కడ ఏముందో అని తెలుసుకొని. మరొకటి ఏంటంటే చదువుతున్నారు ప్రజెంట్ కాలంలో స్టడీస్ చదువుతున్నారు, కాకపోతే వాళ్ళకు తర్వాత జాబ్ ఫెసిలిటీస్ అసలు ఒక 10th అయిపోయినాక ఏం చదవాలి, ఇంటర్ అయిపోయినాక ఏం చదివితే బెటర్, డిగ్రీ అయిపోయినాక ఏం చదువుతారు, బీటెక్ అయితే ఏం చదువుతారు అనేసి ఎలాంటి అవగాహన లేదు. ఏదో ఒకటి తీసుకొని ఏదో కన్ఫ్యూజ్ అయ్యి జాబ్ లేదు అది లేదు అంటున్నారు. మామూలుగా గవర్నమెంట్ జాబ్ కొన్ని రోజులు ట్రై చేస్తారు, అంటే అందరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం సాధ్యం కాదు ఏ గవర్నమెంట్కి అయినా. సో 10th తర్వాత ఏ టైప్ ఆఫ్ స్టడీస్ చేస్తే బాగుంటుంది అనేసి అవగాహన కల్పిస్తాను. ఇంటర్ తర్వాత ఏం చేస్తాను అని ప్రతి కాలేజ్లో ప్రతి దగ్గర సదస్సులు నిర్వహించడము ఇలా అలాంటివి నడుస్తాను. మరొకటి ఏంటంటే ఇంటర్ ఫెయిల్ అవ్వడము అయితే చనిపోతారు, డిగ్రీ ఫెయిల్ అయితే చనిపోతారు, అది చనిపోతారు అవుతుంది. అది దానికి ఏంటంటే కాలేజ్ స్కూల్లో ఎగ్జామ్స్ ఫీజులు తీసుకుంటున్నారు, ఎగ్జామ్స్ అయిపోయాయితే మా పని అయిపోయింది అంటారు. అది కాదు, ఎగ్జామ్స్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చే ముందు 1 week ముందు అలా వాళ్ళు ఒకటి మీటింగ్ కండక్ట్ చేసేసి ఎగ్జామ్స్ తర్వాత ఏముంటాయి, 10th తర్వాత ఏం చదవాలి, ఇంటర్ తర్వాత ఏం చదవాలి, ఇప్పుడు సపోజ్ ఈ జాబ్ ఇప్పుడు ఫెయిల్ అయితే ఎలాంటిది, ఫెయిల్ అయితే బయట ఫెయిల్ అయిన వాళ్ళు కూడా బిజినెస్ రాణిస్తున్నారు. వాళ్ళకు జస్ట్ ఏమంటారు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి వాళ్ళు చనిపోకుండా ఉండడానికి. మీన్స్ ఈ మధ్య చాలా వింటున్నాము. ఇంకోటి ఏంటంటే రాజకీయాలు ప్రతి ఒక్కరు జాబ్ చేయాలని లేదు, రాజకీయాల్లో కూడా మాది బాగుంటుంది, వ్యవసాయం బాగుంటుంది, ప్రతి పని బాగుంటుంది. మనము ఆనందంతో ఏ పని చేసినా సంతోషంగా ఉంటాం. ప్రతి దాన్ని స్వీకరించాలి, అందరితో మంచిగా ఉండాలి అనేది నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు
ఇప్పుడు హైదరాబాద్ విషయంలో ఒకప్పుడు చూస్తే 1 కోటి జనాభా ఉండేది, ఇప్పుడు 2 కోట్ల జనాభా అయింది. అది ముందు అది ఎంత జనాభా పెరుగుతుందో అది మనం చెప్పలేము. ఆ విధంగా ఏమవుతుందంటే ఈ హైదరాబాద్లో మనం ఈ వాటర్ కానీ ఇలా కంట్రోల్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ అందరూ పల్లెటూర్లలో గ్రామాల్లో చదువుకొని వాళ్ళు సెటిల్ అవ్వడం మాత్రం ఇలా హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు. సో ఇలా హైదరాబాద్లో సెటిల్ అవ్వకోకుండా ఆ గ్రామాల్లోనే సెటిల్ అయ్యి ఇలా ఏ విధంగా మీరు మార్పు చేస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం? ఇక్కడ కూడా ప్రతి ఏంటంటే ఇప్పుడు ఇది కూడా రాజకీయాల మీదనే ఆధారపడి ఉంది. మీరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా నాయకుడిని ఎన్నుకున్నారనుకోండి, మీరు వాళ్ళతో మీటింగ్ సపోజ్ కండక్ట్ చేశారు, అందరూ ఒకరు మాట్లాడుకొని డెవలప్మెంట్ ఏంటంటే ఒకటే దగ్గర ఆగిపోయింది. డెవలప్మెంట్ అనేది ప్రతి జిల్లాకు డెవలప్మెంట్ వచ్చింది అనుకో, మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పని చేస్తారు. సపోజ్ గ్రామంలో పనిచేస్తున్న వాళ్ళు 10,000 15,000 వస్తున్నాయి, వాళ్ళు కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఇది సిటీలో ఉండేసి 40,000 50,000 రెంట్లకు దానిలకు అంతా ఒక దగ్గరకు వచ్చేసి ఫుడ్ సరిపోకపోవడం, సపోజ్ మొత్తం కల్తీ చాలా జరుగుతుంది జనాభా ఎక్కువ పెరిగే కొద్దీ. సో డెవలప్మెంట్ అంతా ప్రతి డిస్టిక్కి అన్ని రకాలుగా విస్తరిస్తే అందరూ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు, అన్ని రకాలుగా డెవలప్మెంట్ ముందుకెళ్తుంది. అది నా అభిప్రాయం. అదే అండి, జనాల మైండ్ సెట్ ఎలా ఉందంటే గ్రామాల్లో 10,000 వస్తున్నా సిటీలో 40,000 వచ్చినా కూడా సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు, హైదరాబాద్లో ఉన్నాడు మా కొడుకు ఇలా చెప్పుకుంటున్నారు. సో కానీ వాళ్ళకి తెలియట్లేదు, గ్రామంలో మనకు ఒక 15,000 వచ్చినా సిటీలో ఒక 50,000-70,000 వచ్చినా కూడా ఇద్దరి లైఫ్ అనేది ఒకటే ఉంటుంది, లాస్ట్కి మిగిలేది మాత్రం ఏమీ ఉండదు అని. సో ఈ మైండ్ సెట్ అనేది జనాలకి చేంజ్ అవుతే చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ మధ్య చూస్తూ ఉంటారు, ఈ ఏఐ వల్ల జాబులు చాలా పోతున్నాయి. సో అట్లీస్ట్ ఇప్పుడైనా ఎవరైనా రాజకీయ నాయకుడు ఇలా ఆటో వాళ్ళకి ఇలా 10,000 ఇస్తాము, ఇలాంటి ఎన్నో రాయితీలు, ఇలాంటి ఉచిత పథకాలు ఇస్తాము అని చెప్తున్నారు కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా మన రాజకీయ నాయకులు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఏ విధంగా అయినా ఎందులో అయినా రాయితీలు ఏమైనా ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? యాక్చువల్గా నేనైతే ఉచిత పథకాలను ఎంకరేజ్ అయితే చేయను, అది మంచిది కాదు. ఉచిత పథకాలను ఎందులో అయినా బెనిఫిట్స్ అయినా అలా ఉచిత పథకాల కంటే మామూలుగా ఏంటంటే అభిప్రాయం ఏంటంటే, మామూలుగా మనము సపోజ్ సోప్ ఎగ్జాంపుల్ బయట చాలా ప్రోడక్ట్స్ తీసుకుంటాం, అవి ప్రైవేటు సంస్థల నుంచి అయినాయి. సపోజ్ గవర్నమెంట్ కూడా ఫ్యాక్టరీస్ పెట్టేసి సోప్స్ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ మొబైల్స్ రకరకాలవి పైపులు ఎగ్జాంపుల్ ఏదైనా పర్లేదు, ఈ ఉచిత పథకాలకు పెట్టే బదులు ఉచిత పథకాల డబ్బుల్ని ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టేసి దానిలో ప్రొడక్ట్స్ అందించి తక్కువ రేటుకి అందించవచ్చు, క్వాలిటీగా అందించవచ్చు, రాష్ట్ర ప్రజలకు జాబ్స్ ఫెసిలిటీస్ కూడా అందించవచ్చు. ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ జాబ్ అంటే ప్రజెంట్గా సాధ్యం కాదు. సో ఈ ఫ్యాక్టరీస్ ముందుగా ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ రకరకాలుగా బిజినెస్ గవర్నమెంట్ చేసింది అనుకోండి, క్వాలిటీ వస్తుంది, మిగతా వాళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయి. బయట ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకుంటున్నాము, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఉండట్లేదు, తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. సో దీనిపై అందరూ ఆలోచిస్తే బెటర్ అని నా ఉద్దేశము. ఏమంటారంటే లాస్ట్కి ఈ ఉచిత పథకాలు ఇవ్వకోకుండా ఈ బస్సు ఛార్జీలు తగ్గివ్వడము, ఇలా నిత్యావసర సరుకులు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి, అలా నిత్యావసర సరుకులు ఇలా తగ్గిస్తే మంచిది అని మీ అభిప్రాయం అంటారు? నేను ఉచిత పథకాలు అసలు లేకపోతేనే బెటర్. అంటే చూసి పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వారు బాగా ధనవంతులు ఉన్నారు, దాన్ని అనాలిసిస్ చేసేసి ప్రతి ఒక్కరు ఎవరికి ఈ బెనిఫిట్స్ అవసరమో వాళ్ళకు ప్రజెంట్గా అందించేసి మిగతా ప్రతి ఒక్కరికి ఇవ్వకుండా మిగతా వాటిని రాష్ట్ర డెవలప్మెంట్ కోసము విద్యార్థులు చాలామంది చదువుతున్నారు, వాళ్ళకు జాబ్స్ లేవంటున్నారు. సో గవర్నమెంటే ఫ్యాక్టరీస్ పెట్టేసి వాళ్ళకు జాబ్స్ అందిస్తే బెటర్ అని నా అభిప్రాయము. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు. అట్లీస్ట్ ఈసారి జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అయినా మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అని ఆలోచించి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలని కోరుకుంటున్నాను. డబ్బులకు మందుకు బిర్యానీకి ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి. మీరు ప్రజెంట్గా ఇప్పుడు లొంగుతారు, తర్వాత అతని దగ్గరికి వెళ్ళేసి మీకు ఏదైనా అభివృద్ధి ఏదైనా కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్నప్పుడు అతను మీరు చూసే చూపుకు ఫేస్ టు ఫేస్ చూడలేరు. మీరు అదే డబ్బు తీసుకోకుండా
ఒక మంచి నాయకుడు ఎన్నుకుంటే అతను మీకు రెస్పెక్ట్ ఇస్తాడు, మీ గ్రామం డెవలప్మెంట్ అవుతుంది, మీరు ఫ్యూచర్ భవిష్యత్తు కోసము నెక్స్ట్ భవిష్యత్తు కోసం కూడా మీరు భవిష్యత్తులో కూడా ఒక మంచి నాయకుడు ఎన్నుకోవడానికి నెక్స్ట్ అందరూ మీ తరం అదే పిల్లలు కూడా మంచిగా అలానే చేస్తారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎలక్షన్స్ అయిపోయాక ఎలక్షన్స్ టైంలో కొన్ని గొడవలు జరగవచ్చు మీన్స్ పార్టీ పరంగా. ఎలక్షన్స్ అయిపోయాక మన గ్రామ అభివృద్ధికి ఎలాంటి డెవలప్మెంట్ ఏమేమి సదుపాయాలు అవసరమో అందరూ గ్రామ ప్రజలు కూర్చొని నిర్ణయం తీసుకొని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీరు డెవలప్మెంట్ చేసుకుంటే బెటరు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు జనాలతో పంచుకునేందుకు.